హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. నేను ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చిలక జోష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒక 100 మీటర్లు నడిస్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ బయట చెప్పులన్నీ ఇప్పేసి అందరు వెళ్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క జత చెప్పుకి 5 రూపీస్ తీసుకుంటున్నారు. ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్న 3 శివలింగాలు కనిపించాయి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారు. దీని నుంచి ఇంకొక 100 మీటర్లు నడిస్తే పక్కన కోనేరు ఉంది. ఈ కోనేరు అయితే దీర్ఘ చతురస్రాకారపు కోనేరు, మెట్ల బావి అంటారు దీన్ని. చాలా అందంగా ఉంది. అప్పుడు ఈ వాటరే వాడేవాళ్ళంట ఈ మొత్తం సిటీకి. ఇంకా ఈ 1000 పిల్లర్ టెంపుల్నే ఈశ్వర ఆలయం అని కూడా అంటారంట. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా ఇప్పటికీ హన్మకొండలో మనకు కనిపించేది ఈ ఆలయం. బయట చూడండి నందులు కూడా ఉన్నాయి. ఈ మెయిన్ ఆలయానికి ఈ 1000 పిల్లర్స్ టెంపుల్కి మధ్య ఖాళీ ప్రదేశంలో ఈ నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందీశ్వరుని మెడలో చూడండి గంటల హారం, ఇతర అలంకరణ మొత్తం కాకతీయుల కళా వైభవాన్ని మనకి చాటి చెప్పుతోంది. ఎంత డీటెయిల్డ్గా చెక్కారంటే త్రికూట ఆలయంగా పడమర, ఉత్తర మరియు తూర్పు దిక్కులలో రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుడి ఆలయాలు ఈ 3 ఒకే ఆలయంలో ఉన్నాయి. శిల్పుల కళా దృష్టినట్టయితే అద్దం పట్టినట్టు అనిపిస్తుంది. నేను ఇంకా చెప్పడం కాదు కానీ మీరే చూసి ఎంజాయ్ చేయండి ఈ కాకతీయుల కళా వైభవాన్ని.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.